దీంట్లో ఎవరు చెయ్యి ఎంత చప్పుడు చేసిందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇద్దరి పొరపాట్లు ఉన్నాయి. ఈ అమ్మాయి కూడా హర్ట్ అయ్యి వెళ్ళిపోయి ఒక రోజు 2 రోజులు రాకుండా ఉండటం, ఈడెళ్ళి బతిమాలి అమ్మాయిని తెచ్చుకోవటం. యాక్చువల్గా ఒకరోజు నేను ఎప్పుడు 5-6 సార్లు వెళ్ళా, నైట్ 2ంటికి గొడవ పడుతున్నారు వీళ్ళిద్దరు. ఓకే, మా కోడలు బతిమాలి, అమ్మ నేనుండగా గొడవ పడద్దమ్మా. అదేనండి, అవును. బతిమాలితే ఆ అమ్మాయి హర్ట్ అయ్యింది. మరి వాళ్ళిద్దరూ దాంట్లో నాకు చివరికి అర్థమైంది ఏంటంటే, నేను మా అమ్మాయికి ఇల్లు ఉంది, మా అబ్బాయికి ఇల్లు ఉంది, నేను మా అబ్బాయి ఇంటికి వచ్చాను, ఎందుకంటే మనోడు ఉన్నాడు ఆడుకుందాం. అవును. పొద్దున్నీ సాయం దాకా 5 ఉంటారు పిల్లల్ని అడిగటానికి, వంట చేయటానికి ఒకళ్ళిద్దరు ఉంటారు. ఓకే, ఆమె డ్రెస్సింగ్ చేయటానికి ఒకళ్ళిద్దరు ఉంటారు, స్వీపింగ్కి ఒకళ్ళిద్దరు ఉంటారు. బాగా జమీందారులకు కూడా అంత మెయింటెనెన్స్ ఉండదు. ఇద్దరు ఎదవలు. ఎవరిద్దరు? మొగుడు పిల్లలు. ఎంత ఎదవాలంటే వాళ్ళు తగాదా పడ్డారు. వదిలేండి సార్, తగాదా పడకముందు ఏంటి మీ సిచ్యువేషను? ఏం చేశారు? అంత లగ్జరీయా? మీకేమో 3.5 లక్షలు, 5 లక్షల రూపాయలు ఎంతో కార్లకి ఇన్స్టాల్మెంట్లా, 3 లక్షలన్నర 4 లక్షలు అద్దులా? ఏంటి సార్ పని మనుషులా? నేను సామాన్యమైన జీవితంలో పెంచే తప్ప అడ్డగోలుగా ఇలా పెంచల ఖర్చుల్లో. ఇంట్లో 5 పని మనుషులు ఉండేవారు. అయితే మినిమం 10 మంది పని మనుషులు. ఈ రోజుకి ఇట్లకి పంపిండి. ఇప్పుడు సడన్గా ఎంతమంది ఉంటారు? ఏం చేస్తారు సార్ అంతమంది?